హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి కామెడీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న రఘుతాత మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే వల్లువాన్పేట అనే పల్లెటూరులో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కీర్తి సురేష్ యాజ్ కయాల్ని చూపిస్తారు. కయాల్ బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటుంది. కయాల్ ఫ్యామిలీలో తన పేరెంట్స్ అండ్ తాతయ్య అలాగే అన్నయ్య శంకర్ ఉంటాడు. ఒకరోజు కయాల్తో తన అమ్మ, ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు, ఒక మంచి సంబంధం వచ్చింది అనగా దానికి కయాల్, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది. దానికి తన అమ్మ, ఇంట్లో చెల్లెలకి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకోకూడదు అని నీ అన్నయ్య పెళ్లి చేసుకోకుండా ఇంకా ఇంటి కోసం కష్టపడుతున్నాడు అనగా దానికి కయాల్, నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి నీ ముందు నిలబడతాడు అంటుంది. ఇంకా కయాల్ తాతయ్య కూడా కయాల్కే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే కయాల్ అన్నయ్య శంకర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని రాగా అది చూసిన అందరూ షాక్ లో ఉండిపోతారు. అప్పుడే కయాల్ నాన్న, ఎందుకురా ఎవరికి చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావని సీరియస్ అవ్వగా దానికి శంకర్, తనకి సడన్ గా వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారు, అందుకే పెళ్లి చూసుకోక తప్పలేదు అంటాడు. అదంతా చూసిన కయాల్ తన నాన్నతో, పెళ్లి కూతురు ఫ్యామిలీతో మీరే మాట్లాడి గొడవలు లేకుండా సమస్య పరిష్కారం చేసిరండి నాన్న అనగా అది విన్న తన నాన్న, సరే ఆ అమ్మాయి ఫ్యామిలీతో నేను మాట్లాడి వస్తా, కానీ నువ్వు మాత్రం మేము చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అంటాడు. అయినా కానీ దానికి కయాల్, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అనడంతో తన ఫాదర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కయాల్ బ్యాంకుకు వెళ్లేందుకు ఆ ఊరి బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకే అదే ఊరికి చెందిన సెల్వన్ అక్కడికి వచ్చి కయాల్తో మాట్లాడతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సెల్వన్ సిటీలో ఒక కరెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. అందుకే ప్రతిరోజు ఇద్దరూ కలిసి బస్సులో సిటీకి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సెల్వన్ కయాల్కి తను రాసిన బుక్ ఇచ్చి, బుక్ చాలా అద్భుతంగా రాశారు, నా మాట విని మీ పేరు మీదనే బుక్ని పబ్లిష్ చేయండి అంటాడు. దానికి కయాల్, ఒక అమ్మాయి బుక్ రాస్తుంది అని తెలిస్తే ఎవరు చదువుతారు చెప్పండి, అందుకే కేపీ అనే పేరుతో రాస్తున్నా అంటుంది. అప్పుడే బస్సు రావడంతో ఇద్దరు బస్సు ఎక్కేస్తారు. ఇంకా అప్పుడే సెల్వన్ కయాల్ని, అసలు మీరు ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడగ్గా దానికి కయాల్, మీరు నాకంటే 7 సంవత్సరాలు పెద్ద కదా, కానీ మీరింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి, అయినా నాకు నా పెళ్లి గురించి మాట్లాడితే చాలా కోపం వస్తుంది అంటుంది. నిజానికి సెల్వన్ కయాల్ని ఇష్టపడుతూ ఉంటాడు, కానీ ఇష్టమని చెప్తే కయాల్ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడి చెప్పలేకపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా కయాల్ బ్యాంకుకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే బ్యాంక్ మేనేజర్ వర్డ్ ఆఫ్ ది డే అని హిందీ భాషలో స్త్రీ అని బోర్డుపై రాయడం కయాల్ చూసి, అసలు ఈ బోర్డుపై హిందీ భాషలో ఎందుకు రాస్తున్నారు సార్ అని సీరియస్ అవ్వగా దానికి బ్యాంక్ మేనేజర్, మన బ్యాంకు నేషనలైజ్డ్ అయినప్పటి నుండి కొత్త రూల్స్ వచ్చాయి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన అదే బ్యాంక్లో ప్యూన్గా పనిచేసే సునీల్ కయాల్ కొలిగైన అలివేలు దగ్గరికి వెళ్ళి, కయాల్ మేడంకి ఎందుకని హిందీ అంటే అంత కోపం, అసలు ఏం జరిగింది మేడం అని అడగ్గా దానికి అలివేలు హిందీ మీద కోపంతో ఒకప్పుడు కయాల్ ఒక చిన్నపాటి యుద్ధమే చేసింది అని జరిగింది చెప్తుంది. కయాల్ ఎన్సీసీ ట్రైనింగ్లో ఉండగా అక్కడి ట్రైనర్ వారితో కేవలం హిందీలోనే మాట్లాడుతూ ఉండడంతో అది చూసిన కయాల్ తన దగ్గరికి వెళ్ళి మాతృభాషలో మాట్లాడమని చెప్పినా సరే తను వినకపోవడంతో మాతృభాషనే మొద్దు అని, పరాయి భాష వద్దు అని ఆ ఎన్సీసీ ట్రైనింగ్ నుంచి బయటికి వచ్చేసి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏక్తా సభ పేరుతో హిందీ భాష నేర్పించడానికి, హిందీ భాషపై అవగాహన పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ తరపున రంగనాథం అనే వ్యక్తి కయాల్ ఊరికే వచ్చి ఆ ఊరి ప్రజలకి హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి అర్థమయ్యేలా చెప్పి వారికి హిందీ భాష నేర్పించాలి అని చూడగా ఈ విషయం తెలిసిన కయాల్ తన తాతతో పాటు ఊరి ప్రజలందరినీ తీసుకుని హిందీ నేర్పించే ఆ ఏక్తా సభ బిల్డింగ్ దగ్గరికి వచ్చి పరాయి భాష వద్దు, మన భాషే మొద్దు అని, రంగనాథం హిందీ భాష ఇతర రాష్ట్రాలకి వెళ్తే ఎంత ముఖ్యమో చెప్పినా సరే వినకుండా తమకి హిందీ భాష వద్దు అని రంగనాథంకి చుక్కలు చూపించడంతో తను అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లో సెల్వన్ తో తన అమ్మ, ఈ రోజు 9వ తరగతి చదివిన అమ్మాయి సంబంధం ఒకటి వచ్చింది, అమ్మాయి చాలా బాగుంది, నువ్వు చూస్తే తప్పకుండా నచ్చుతుంది అని రమ్మని చెప్పనా అని అడగ్గా దానికి సెల్వన్, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, నేను గ్రాడ్యుయేట్ చదివిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని, నాకు కాబోయే అమ్మాయిని నేనే వెతుక్కుంటాలే, నువ్వు కష్టపడకు అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి కయాల్ తాతయ్యకి కడుపులో మంటగా అనిపించడంతో అదే ఊర్లోని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా తాతయ్యని చెక్ చేసిన డాక్టర్ బేరియం స్వాలో టెస్టులు చేయించుకోవాలని, అందుకే టౌన్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోండి, నేను కూడా వస్తా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు కయాల్ బ్యాంకుకు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే మేనేజర్ కయాల్ని పిలిచి, హెడ్ ఆఫీస్కి నేను ప్రమోషన్ లిస్ట్ పంపించాను, అందులో నీ పేరు కూడా ఉంది అని చెప్పగా అది విన్న కయాల్
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మేనేజర్ తనతో ప్రమోషన్ వస్తే నీ శాలరీ డబల్ అవుతుంది. కానీ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే ఒక హిందీ ఎగ్జామ్ రాయాలి అని చెప్పడంతో అది విన్న కయాల్‌కి పిచ్చ కోపం వచ్చి నాకు ప్రమోషన్ లేకపోయినా పర్లేదు కానీ హిందీ ఎగ్జామ్ అస్సలు రాయను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లో ఏక్తా సభని ఆపి రంగనాథన్‌ని ఊరు నుంచి పారిపోయేలా చేయడంతో ఊరి వాళ్ళందరూ కలిసి కయాల్‌కి ఒక చిన్న సన్మానం చేయగా కయాల్ మాట్లాడుతూ ఈ దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవటం అనేది ఇక్కడున్న ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. కొంతమంది ఇవన్నీ కాదు హిందీనే ముఖ్యంగా మాట్లాడాలని అంటే మాత్రం అప్పుడు మనందరం ఒకటే మాట అనాలి. అదేంటంటే హిందీ లేదు, గిందీ లేదు పోవయ్యా అని అదే మాట అందరితో చెప్పిస్తుంది. నెక్స్ట్ సీన్‌లో సెల్వన్ అండ్ కయాల్ హోటల్‌లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సెల్వన్ కయాల్‌ని నెక్స్ట్ ఎలాంటి కథ రాయబోతున్నారని అడగ్గా దానికి కయాల్ బాల్య వివాహాల మీద కథ రాయాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత కయాల్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే అప్పటికే కయాల్ ఫాదర్ తన కోసం ఒక సంబంధం చూసి పెళ్ళికొడుకు ఫ్యామిలీ కయాల్ని చూసుకునేందుకు ఇంటికి వచ్చి ఉంటారు. కయాల్ వారిని చూడగానే విషయం అర్థమయ్యి ఎవరిని అడిగి ఈ సంబంధం చూసావు నాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని పెళ్లివారిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో కయాల్ ఫాదర్కి బాగా కోపం వచ్చి ఇలా ప్రతి పెళ్లి సంబంధాన్ని చెడగొడుతూ ఉంటే నేను ఉరివేసుకుని చనిపోతా అనగా దానికి కయాల్ ప్రతిసారి ఇదే మాట చెప్పి బెదిరిస్తారా నాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క కయాల్ తాతయ్య మళ్ళీ డాక్టర్ని వెళ్ళి కలిసి నా రిపోర్ట్స్ వచ్చాయా అని అడగ్గా దానికి తన రిపోర్ట్స్ చెక్ చేసిన డాక్టర్ తాతయ్య మీకు స్టమక్ క్యాన్సర్ ఉంది అని చెప్పగా అది విన్న రంగయ్య తాత షాక్ అయ్యి అయితే నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతా అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజే కాబట్టి మద్రాసులోని పెద్ద ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అవ్వచ్చు అని చెప్పినా సరే తన మాటలు వినకుండా క్యాన్సర్ అన్నాక ఇక ఎవరూ బ్రతకరు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా రోజు నుండి తనకి స్టమక్ క్యాన్సర్ అని ఎవరికీ చెప్పకుండా తనలో తానే చాలా బాధపడుతూ అన్నం కూడా సరిగ్గా తినకుండా ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. తనని అలా చూస్తున్న కాయలండు తన ఫాదర్ తన దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావని అడగ్గా రంగయ్య వారికి తనకి స్టమక్ క్యాన్సర్ అన్న నిజం చెప్తాడు. అది విన్న కాయలండు మిగతా అందరూ షాక్ అయ్యి చాలా బాధపడతారు. అప్పుడే కాయల్ ఫాదర్ తనతో నువ్వేం భయపడకు నాన్న, మద్రాసుకు వెళ్ళి ఎంత ఖర్చైనా సరే వైద్యం చేయిస్తా అంటాడు. దానికి రంగయ్య ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ని తట్టుకోవడం నా వల్ల కాదురా, నా వయసు కూడా ఎక్కువే, ఇంకా బ్రతికని రోజులు ఇలాగే హ్యాపీగా బ్రతికిస్తా, కానీ చనిపోయే ముందు నాకు 3 కోరికలు ఉన్నాయి. ఒకటి మద్రాస్ బుహారీలో బిర్యానీ తినాలి, 2 పెద్ద ఆయన ఎంజీఆర్ గారితో ఫోటో దిగాలి, ఇంకా 3 నా మనవరాలు కయాల్ పెళ్లి చూసి చనిపోవాలనుందని చెప్పడంతో అది విన్న కయాల్ షాక్ అయ్యి తాతయ్య చివరి కోరిక అనడంతో మరొక దారి లేక పెళ్లి చేసుకుంటారని వారితో చెప్తుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చాలా సంబంధాలు చూస్తారు. కానీ కయాల్ అబ్బాయి నచ్చలేదని అన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే కయాల్ ఎన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తున్నా సరే తన నాన్న అండ్ తాతయ్య మళ్ళీ సంబంధాలు తెస్తూ ఉండడంతో బాగా ఆలోచించిన కయాల్ మరుసటి రోజు సెల్వన్ని కలిసి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. ఎందుకంటే సెల్వన్ది కూడా తన ఊరే కాబట్టి, అలాగే సెల్వన్ మంచివాడు అని తెలుసు కాబట్టి. అది విన్న సెల్వన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్తాడు. ఇంకా ఆ రోజు నుండి ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. ఇదిలా ఉంటే మరో పక్క రంగనాథం మాత్రం ఏక్తా సభని స్టాప్ చేయించి తనని అవమానించి ఊరు నుంచి పంపేసిన కయాల్ మీద కోపంతో అదే ఊర్లోనే మళ్ళీ ఏక్తా సభ జరిగేలా చెయ్యాలి అని పిఎంఓకి కంటిన్యూస్గా లెటర్స్ రాస్తూ ఉంటాడు. కానీ వారు రంగనాథం లెటర్స్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయినా కానీ తనకి అవమానం జరిగిన చోటనే మళ్ళీ ఏక్తా సభ పెట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అని లెటర్స్ రాస్తూనే ఉంటాడు. ఇంకా మరొక పక్క రంగయ్య తాతయ్యని మద్రాస్కి తీసుకెళ్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. అలా ఒకరోజు రంగయ్యని చెక్ చేసిన డాక్టర్ తాతయ్య ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో కయాల్ సెల్వన్ గురించి తన ఫ్యామిలీకి చెప్పడంతో సెల్వన్ వారికి కూడా నచ్చి అలా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తారు. అయితే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి సెల్వన్ ప్రతి విషయంలో కయాల్ మాటనే వినాల్సి వస్తుంది. అంటే కయాల్ ఏది చెప్తే దానికి ఊ కొట్టడం. ఎలా అంటే కయాల్ ఫాదర్ సెల్వన్ అమ్మని కట్నం ఏం కావాలని అడగ్గా దానికి సెల్వన్ ఏదో అడగబోతాడు. కానీ కయాల్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. అది విన్న సెల్వన్కి లోపల కట్నం అడగాలి అని ఉన్నా అడిగితే కయాల్ పెళ్లి క్యాన్సిల్ చేసిందేమని భయపడి నాకు కట్నం అస్సలు వద్దు అని నేను కట్నం తీసుకోను అంటాడు. దాంతో కయాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకొని కయాల్ అండ్ సెల్వన్ల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. సీన్ కట్ చేస్తే కయాల్ ఫాదర్ ప్రేమతో సెల్వన్కి ఒక స్కూటీ కొనిస్తాడు. కయాల్కి ఈ విషయం తెలిస్తే సీరియస్ అవుతుందని ఆలోచించి సెల్వన్ కయాల్తో ఈ స్కూటీని నేనే కొనుక్కున్నా అని చెప్తాడు. అలా ఇద్దరు స్కూటీ మీద తిరుగుతూ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు కయాల్ సెల్వన్ అండ్ అలివేలు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అలివేలు సెల్వన్తో కయాల్కి ప్రమోషన్ వచ్చింది కానీ హిందీ ఎగ్జామ్ రాయాలని చెప్పి
ప్రమోషన్ కూడా వదులుకుంది అని చెప్తుంది. అప్పుడే కయాల్ సెల్వన్‌తో పెళ్ళయ్యాక మనం కలకత్తాకి షిఫ్ట్ అవుదామా? ఎందుకంటే అక్కడ ఉంటే నేను రాసే బుక్స్‌కి పబ్లిషర్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి నేను ఇంకా మంచి కథలు రాయడానికి వీలవుతుంది అనగా దానికి సెల్వన్ మన సొంత ఊరిని వదిలిపెట్టి అక్కడ ఎలా ఉంటామని చెప్పి కవర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు ఖయాల్ బ్యాంక్‌లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఖయాల్‌కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ చదివిన ఖయాల్ కొంచెం షాక్ అవుతుంది. అది గమనించిన అలివేలు ఏమైంది ఖయాల్? ఆ లెటర్ ఏంటి అని అడగ్గా దానికి ఖయాల్ నేను అబ్బాయి పేరుతో బుక్స్ రాస్తున్నా కదా! అయితే కేపీ అంటే అబ్బాయి కాదు అమ్మాయి అని మన ఊరు నుండే నా బుక్స్ పబ్లిష్ చేస్తున్న పబ్లిషర్స్‌కి ఎవరో లెటర్ రాశారంట. ఆ లెటర్ కూడా పంపారు అని చెప్తుంది. అది విన్న అలివేలు ఇప్పుడు నువ్వు అమ్మాయి అని వారికి తెలిసింది పోయింది కదా! ఇక మీదట నువ్వు రాసే బుక్స్ పబ్లిష్ చేస్తారా అనగా దానికి ఖయాల్ నేను అమ్మాయిని అని వారికి ముందే చెప్పాను. అది కాదు పెద్ద సమస్య. కానీ అసలు ఈ లెటర్ ఎవరు రాశారో అర్థం కావటం లేదు అంటుంది. దానికి అలివేలు నీ గురించి బాగా తెలిసిన వారే ఇది చేసి ఉంటారు అనగా బాగా ఆలోచించిన ఖయాల్‌కి తను అబ్బాయి పేరుతో బుక్స్ రాస్తున్న విషయం ఈ ఊర్లో సెల్వన్‌కి మాత్రమే తెలుసు అని తన హ్యాండ్ రైటింగ్‌ని అలాగే ఆ లెటర్‌లోని హ్యాండ్ రైటింగ్‌ని చెక్ చేయగా ఆ 2 హ్యాండ్ రైటింగ్స్ ఒకటే అని అర్థమైనా కానీ క్లారిటీ కోసం సెల్వన్ ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వెళ్ళి సెల్వన్ అమ్మతో సెల్వన్‌కి ఒక పుస్తకం ఇచ్చాను. అది తన రూమ్‌లోనే ఉంది తీసుకెళ్ళమని చెప్పాడు అని సెల్వన్ రూమ్ ఏది అని అడిగి అలా సెల్వన్ రూమ్‌లోకి వెళ్ళి తన వస్తువులన్నీ వెతుకుతూ ఉండగా అక్కడే ఖయాల్‌కి సెల్వన్ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ ఓపెన్ చేసి చదివిన ఖయాల్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే సెల్వన్ ఆ డైరీలో ప్రతిరోజు ఖయాల్ తనతో ఎంతో పొగరుగా బిహేవ్ చేస్తుందో రాసి ఉంటాడు. అంటే ఖయాల్‌కి తను జాబ్ చేస్తుంది అని డబ్బు సంపాదిస్తుందని అందుకే తనని చిన్న చూపు చూస్తుందని ఇంకా కట్నం ఇవ్వను అని పొగరుగా మాట్లాడడం ఎంగేజ్మెంట్ రోజు ఖయాల్‌కి తను భర్త కాబోతున్నా సరే తన కాళ్ళు మొక్కను అనడం ఇంకా పుస్తకాలు రాస్తూ తనకి అన్నీ తెలుసు అనుకోవడం ఇలా ప్రతి విషయంలో ఖయాల్ తనని డామినేట్ చేస్తుంది అని అందుకే పెళ్ళయ్యాక ఖయాల్ పొగరు మొత్తం అణిచివేస్తా అని రాసి ఉంటాడు. అలా సెల్వన్ డైరీ చదివిన ఖయాల్‌కి బయటికి ఎంతో మంచివాడుగా నటించే సెల్వన్ మనసులో తనపై ఇంత కక్ష దాగి ఉందని అర్థమయ్యి ఆ డైరీ అక్కడే పెట్టి నేరుగా ఇంటికి వెళ్ళి తన అన్నా వదినలతో సెల్వన్ గురించి అంతా చెప్పి మంచివాడులా నటించి ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశాడు. అలాంటి వాడిని అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్తుంది. అది విన్న తన అన్నయ్య తాతయ్య గురించి ఆలోచించావా? ఇప్పటికే ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు గనక ఈ విషయం తనకి చెబితే పెళ్లి ఆగిపోతుందని మరింత బాధపడతాడు. అందుకే నా మాట విను పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయని చెప్తాడు. అది విన్న ఖయాల్ అన్నయ్య వాడు ఒక ఫ్రాడ్ అని తెలిసాక కూడా తనని పెళ్లి చేసుకోమంటున్నావా అని ఫీల్ అవ్వగా బాగా ఆలోచించిన ఖయాల్ అన్నయ్య తనతో అయితే ఒకటే మార్గం నువ్వు కోపం తెచ్చుకోకుండా నేరుగా వెళ్ళి హిందీ నేర్చుకుని బ్యాంక్ ఎగ్జామ్ రాయి అని చెప్తాడు. అప్పుడు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యావు అనుకో అప్పుడు ఆ సెల్వన్ గాడే పెళ్లి వద్దు అంటాడు అని చెప్పగా ఆ ఐడియా ఖయాల్కి కూడా నచ్చి వెంటనే బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని కలిసి నేను హిందీ ఎగ్జామ్ రాసి ప్రమోషన్ మీద కలకత్తాకి ట్రాన్స్ఫర్ అవుతాను అని చెప్పగా అది విన్న బ్యాంక్ మేనేజర్ మొదట షాక్ అవుతాడు. ఎందుకంటే హిందీ భాష అంటేనే కోపంతో ఊగిపోయే ఖయాల్ హిందీ ఎగ్జామ్ రాస్తా అన్నందుకు. అయితే హిందీ ఎగ్జామ్ రాయాలంటే నీకు హిందీ భాష రావాలిగా కోచింగ్ జాయిన్ అవుతావా అని అడుగుతాడు. దానికి ఖయాల్ ఊర్లోని అందరితో హిందీ భాష వద్దు అని హిందీ భాషపై ఉద్యమం చేయించి మరి ఏక్తా సభని క్లోజ్ చేయించి రంగనాథన్ని ఊరు నుంచి పంపించిన నేను ఇప్పుడు హిందీ భాష నేర్చుకుంటున్నాను అని ఊర్లో తెలిస్తే ఇంకా నా పని అంతే. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకండి సార్ నా తిప్పలేవో నేను పడతాను అనగా అది విన్న మేనేజర్ అలివేలు హిందీ కోచింగ్కి వెళ్తుంది నువ్వు తన దగ్గర నేర్చుకో అనడంతో ఖయాల్ అలివేలు దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న అలివేలు ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంటుగా ట్రాన్స్ఫర్ ఎందుకు అని అడగ్గా దానికి ఖయాల్ సెల్వన్ గురించి అంతా చెప్తుంది. అది విన్న అలివేలు నువ్వు ప్రమోషన్లో సెల్వన్ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన ట్రాన్స్ఫర్ అయి కలకత్తాకి వెళ్ళినా సరే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని సెల్వన్ చెప్తే అప్పుడు ఏం చేస్తావు అంటుంది. దానికి ఖయాల్ తన డైరీ చదివాను తను ఒప్పుకోడు నాకు తెలుసు అంటే నెక్స్ట్ సీన్లో అలా అలివేలు అండ్ ఖయాల్ హిందీ నేర్చుకుంటూ ఉంటారు. అయితే అలివేలుకు కూడా హిందీ అంతంత మాత్రమే వస్తుంది కాబట్టి ఖయాల్కి హిందీ నేర్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అలా ఒకరోజు ఇద్దరు హిందీ నేర్చుకోవడం అదే బ్యాంకులో పనిచేసే ప్యూన్ సునీల్ చూసేస్తాడు. దాంతో ఖయాల్ తనతో నేను హిందీ నేర్చుకుంటున్నట్లు ఊర్లో ఎవరికి చెప్పకు అంటుంది. నిజానికి సునీల్ డార్జిలింగ్కి చెందినవాడు అయినా కానీ తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఖయాల్ తనని నువ్వు తెలుగు ఇంత పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడగ్గా దానికి సునీల్ నేను ఇక్కడ తెలుగులో మాట్లాడి పనిచేస్తేనే అక్కడ డార్జిలింగ్లో నా ఫ్యామిలీ అన్నం తింటుంది. అయినా నాకు తమిళ్ హిందీ కన్నడ భాషలు కూడా బాగా వచ్చు అని చెప్పడంతో ఖయాల్ అండ్ అలివేలు ఈ రోజు నుండి తమకి హిందీ నేర్పించమని సునీల్ దగ్గరే హిందీ నేర్చుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ ప్రోగ్రామ్కి ఖయాల్ని గెస్ట్గా పిలవడంతో అక్కడికి వెళ్తుంది. అప్పుడే ఆ స్కూల్లో చదివే పిల్లలందరూ ఖయాల్ హిందీ భాషపై చేసిన ఉద్యమం గురించి గొప్పగా మాట్లాడుతూ తాము కూడా ఖయాల్ అక్కలాగే హిందీ భాష వద్దు మాతృభాష ముద్దు అని గొప్పగా
చెప్తూ ఉండడంతో అదంతా చూస్తున్న కయాల్ తన మనసులో ఊర్లోని అందరూ తన మాటకి గౌరవం ఇచ్చి తనని ఫాలో అవుతూ ఉంటే నేను మాత్రం వారందరినీ మోసం చేస్తూ వారికి తెలియకుండా హిందీ భాష నేర్చుకుంటున్నాను అని ఆలోచనలో పడుతుంది. కానీ ప్రమోషన్ కోసం హిందీ ఎగ్జామ్ రాయడం తప్ప మరొక దారి లేదు అనుకుంటుంది. ఇదిలా ఉంటే కయాల్కి సెల్వన్ గురించి నిజం తెలిసిన రోజు నుండి తనని కలవకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. దాంతో సెల్వన్ అసలు కయాల్ తనని ఎందుకు కలవడానికి రావట్లేదు అని ప్రతిరోజు తామిద్దరూ కలిసే ప్లేస్లకి, బ్యాంక్కి, అలాగే తన ఇంటికి వెళ్ళినా సరే కయాల్ని కలవడం కానీ మాట్లాడటం కానీ కుదరదు. ఇంకా కయాల్ అండ్ అలివేలు సునీల్ దగ్గర హిందీ నేర్చుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు బ్యాంక్ మేనేజర్ కయాల్ అండ్ మిగతా స్టాఫ్ దగ్గరికి వచ్చి హిందీ ఎగ్జామ్ డేట్ వచ్చింది అని వారికి డేట్ చెప్పడంతో అది విన్న కయాల్ ఫుల్గా టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే తను ఎంత ప్రయత్నించినా సరే హిందీ భాషను నేర్చుకోలేకపోతూ ఉంటుంది కాబట్టి. దాంతో కయాల్కి అసలు హిందీ ఎగ్జామ్ ఎలా రాయాలో అర్థం కాక తన అన్నా వదినల దగ్గరికి వచ్చి హిందీ ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది, కానీ నాకు ఇంకా హిందీ భాష రాలేదు అని చెప్పి బాధపడగా కయాల్ బాధని చూసిన తన అన్నయ్య తనతో నువ్వు రాస్తే హిందీ ఎగ్జామ్ పక్కాగా ఫెయిల్ అయిపోతావు, అలాంటప్పుడు నీ బదులు వేరే వారితో ఎగ్జామ్ రాయిస్తే సరిపోతుంది కదా అనగా అది విన్న కయాల్ అలా చేయడం ఫ్రాడ్ అని చెప్తుంది. దానికి తన అన్నయ్య పెద్ద తప్పు ఆపడానికి చిన్న తప్పు చేద్దామంటున్నా అని చెప్తూ ఉండగానే అదే టైంకే తన తాతయ్య స్పృహ కోల్పోయి కింద పడిపోయాడని తెలిసి వెంటనే తనని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తాతయ్యని చెక్ చేసిన డాక్టర్ డీహైడ్రేషన్ వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయాడని ఏం పర్లేదు, కానీ తన హెల్త్ ఎప్పుడు క్షీణిస్తుందో చెప్పలేమంటాడు. ఈ విషయం తెలిసిన సెల్వన్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని కయాల్ నాన్నతో మా పెళ్లి ఎంత త్వరగా జరిగితే తాతయ్య ఆరోగ్యం అంతా బాగవుతుంది అని చెప్పగా అది విన్న కయాల్ ఫాదర్ కూడా ఓకే అని చెప్పి హిందీ ఎగ్జామ్ కంటే ముందే కయాల్ అండ్ సెల్వన్ల పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు. అదంతా చూసిన కయాల్ ఎగ్జామ్ కంటే ముందు పెళ్లి జరిగితే నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుందని చాలా బాధపడుతుంది. మరుసటి రోజు బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని కలిసి తన పెళ్లి ప్రాబ్లం గురించి అంతా చెప్పి ఇంకా త్వరగా ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఏదైనా ఉందా అని రిక్వెస్ట్ చేయగా దానికి బ్యాంక్ మేనేజర్ బాగా ఆలోచించి పక్కనే ఉన్న సిత్రూర్ బ్రాంచ్లో నెక్స్ట్ వీకే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఆ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి ఆ లిస్టులో నీ పేరు కూడా ఉండేలా చేస్తా అని చెప్పడంతో అది విన్న కయాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కయాల్ సిత్రూర్ బ్రాంచ్లో ఎగ్జామ్స్ రాస్తున్నట్లు లెటర్ ఇంటికి వస్తుంది. కయాల్ అదే లెటర్ తన అన్నకి చూపించగా ఆ లెటర్ చూసిన తను ఇంకేంటి నువ్వు అనుకున్నది సాధించావని చెప్తాడు. దానికి కయాల్ ఇప్పుడు నా బదులు నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఒకరిని సెట్ చేయాలి అని చెప్తుంది. తర్వాత రోజు కయాల్ అన్నయ్య తన దగ్గరికి వచ్చి నేను పాండు అనే ఒక వ్యక్తితో అంతా మాట్లాడాను, నువ్వు మన ఊర్లోని ఎవరు కూడా నిన్ను చూడకుండా ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చో, అప్పుడే పాండు నీ కిటికీ దగ్గరికి వచ్చి నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ తీసుకుని నీకు డమ్మీ పేపర్స్ ఇచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి సునీల్కి ఇచ్చి అన్ని ఆన్సర్స్ రాయించి ఎగ్జామ్ టైం అయిపోయేలోగా మళ్ళీ ఆన్సర్ పేపర్ నీకు తెచ్చి ఇస్తాడు, అవి ఇన్విజిలేటర్కి ఇవ్వు, దాంతో ఇంకా నీ హిందీ ఎగ్జామ్ ప్రాబ్లం సాల్వ్ అని ప్లాన్ అంతా చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా ఎగ్జామ్ రోజు కయాల్ ప్లాన్ ప్రకారమే సిత్రూర్కి తనని ఎవరూ చూడకుండా వెళ్ళి అంతా ప్లాన్ ప్రకారమే సేమ్ అలాగే పాండు సునీల్తో రాసి తీసుకొచ్చిన ఆన్సర్ పేపర్స్ అన్ని ఇన్విజిలేటర్కి ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కయాల్ సిత్రూర్కి వెళ్ళటం, ప్రమోషన్ కోసం హిందీ ఎగ్జామ్ రాయడం అంతా సెల్వన్ చూసేస్తాడు. అందుకే అదే రోజు సాయంత్రం కయాల్ని కలిసి ఎగ్జామ్ గురించి అడగ్గా దానికి కయాల్ హిందీ ఎగ్జామ్ ప్రమోషన్ కోసమే అంటుంది. దానికి సెల్వన్ మనం ముందే మాట్లాడుకున్నాం కదా ప్రమోషన్స్, కలకత్తాకి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వద్దు అని సీరియస్ అవ్వగా కయాల్ కూడా సెల్వన్ పై సీరియస్ అవుతుంది. అలా మాటకు మాట ఎదురు చెప్పడంతో సెల్వన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సెల్వన్ వెళ్ళి ఈ పెళ్లి వద్దు అని చెప్పేస్తాడు అని కయాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరో పక్క సెల్వన్ అలా ఇంటికి వచ్చి కయాల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సెల్వన్తో తన అమ్మ ఒకరోజు నువ్వు ఇంట్లో లేని సమయంలో కయాల్ ఇంటికి వచ్చి వెళ్ళింది అని నీ రూమ్లోని బుక్స్ అన్ని చూసింది అని చెప్పడంతో అది విన్న సెల్వన్ మైండ్ బ్లాక్ అయ్యి కయాల్ తన డైరీ చదివేసిందని అందుకే అలా బిహేవ్ చేస్తుందని అర్థమయ్యి బాగా ఆలోచించి మరుసటి రోజు ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్లో వేసి నేరుగా కయాల్ దగ్గరికి వెళ్తాడు. సెల్వన్ని చూసిన కయాల్ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడానికే వచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా సెల్వన్ తన దగ్గరికి వచ్చి తనతో నేను బాగా ఆలోచించాను, నువ్వు అనుకుంటున్నట్టే నీకు ప్రమోషన్ వచ్చాక మనం ఇద్దరం కలకత్తాకి వెళ్దాం, నాకంటే నా భార్యకి ఎక్కువ జీవితం వస్తే నాకు గౌరవమేగా, మరి కొన్ని రోజుల్లోనే మన పెళ్లి సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోగా కయాల్ షాక్లో ఉండిపోయింది. ఇదిలా ఉంటే మరో పక్క రంగనాథంతో తన కొలీగ్ నీ కోరిక తీరబోతుంది, నువ్వు ఆ ఊర్లో మళ్ళీ ఏక్తా సభ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ వచ్చింది, కానీ ఆ ఊరి పంచాయతీ నుండి ఒక ఎన్ఓసి తీసుకురావాలి అని చెప్పగా అది నేను చూసుకుంటా అంటాడు. అప్పుడే రంగనాథన్కి ఒక లెటర్ వచ్చింది అని ఇవ్వగా ఆ లెటర్ చూసిన రంగనాథన్కి తనని ఆ ఊరు నుంచి పంపించడానికి కారణమైన కయాల్ ఇప్పుడు ప్రమోషన్ కోసం హిందీ ఎగ్జామ్ రాసింది అని ఉంటుంది. నిజానికి ఈ లెటర్ సెల్వనే రాసి ఉంటాడు. అక్కడే ఉన్న తన కొలీగ్ రంగనాథన్తో బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రమోషన్ కోసం
రాసిన హిందీ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ కోసం ఇక్కడికే వచ్చాయి, పేపర్స్ ఇక్కడే ఉన్నాయని చెప్పడంతో అది విన్న రంగనాథన్ నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే అలా కయాల్ అండ్ సెల్వన్ పెళ్లి రోజు ముందు సెల్వన్ కయాల్ ఇంటికి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి వస్తాడు. కయాల్ ఫాదర్ ఆ రాత్రి సెల్వన్ ఉండేందుకు ఒక రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని ఉదయాన్నే పెళ్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో పక్క కయాల్ తన వదిన అండ్ అలివేలు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కయాల్ వారితో రేపు ఉదయమే పెళ్ళి, ఈ పెళ్ళైతే నా జీవితమే నాశనం అవుతుందని ఫీల్ అవ్వగా కయాల్ బాధని చూసిన తన వదిన పెళ్లి కొడుకు లేకపోతే పెళ్ళెలా జరుగుతుంది, అందుకే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది అనగా దానికి అలివేలు మనం ఎలా కిడ్నాప్ చేయగలం, ఇది మన వల్ల కాదు, ఉదయాన్నే తన పెళ్లి అంటుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం పెళ్లికి టైం అవుతున్నా సరే సెల్వన్ తన రూమ్ నుండి బయటికి రాకపోవడంతో ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేసి చూడగా అక్కడ సెల్వన్ ఉండడు. దాంతో కయాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి రాత్రే కయాల్ తనకి ఎగ్జామ్లో హెల్ప్ చేసిన పాండుతో మాట్లాడి తనకి కొంచెం డబ్బు ఇచ్చి సెల్వన్ని కిడ్నాప్ చేయించి ఊరి చివర ఒక ఇంట్లో బంధించి ఉంచుతారు. కానీ సెల్వన్ పెళ్లి టైంకి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని అక్కడికి రాగా పెళ్లి స్టార్ట్ అవుతుంది. అలా కాసేపటికే అక్కడికి రంగనాథన్ వచ్చి కయాల్తో ప్రమోషన్ కోసం నువ్వు హిందీ ఎగ్జామ్ రాసిన విషయం తెలిసిందే, ఈ నిజం ఇప్పుడు మీ ఊరి వాళ్ళకి చెప్పకూడదు అంటే ఈ ఊర్లో మళ్ళీ హిందీ నేర్పించడానికి ఏక్తా సభ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి అని అడగ్గా అప్పుడే సెల్వన్ కయాల్ మెడలో తాళి కట్టబోతాడు. అదంతా చూస్తున్న కయాల్కి బాగా కోపం వచ్చి పెళ్లి ఆపి రంగనాథన్తో ఈ ఊర్లో ఏక్తా సభ పెట్టనివ్వను అంటుంది. దాంతో రంగనాథన్కి బాగా కోపం వచ్చి ఆ ఊరి వాళ్ళందరికీ కయాల్ మీ అందరితో హిందీ వద్దు అని ఉద్యమం చేయించి తను మాత్రం ప్రమోషన్ కోసం హిందీ ఎగ్జామ్ రాసింది అని చెప్పడంతో అది విన్న ఊరి వాళ్ళందరూ కయాల్ తమని మోసం చేసిందని కయాల్ని నానా మాటలు అంటారు. అప్పుడే కయాల్ వారితో అవును నిజమే, నేను హిందీ ఎగ్జామ్ రాశాను, అందుకు నన్ను క్షమించండి, కానీ ప్రమోషన్ కోసం మాత్రం కాదు, సెల్వన్తో నా ఈ పెళ్లి ఆపడానికే ఇలా చేశానని అంతా చెప్తుంది. అలాగే తనకి ఈ పెళ్లి చేసుకోవడం కంటే నా ఊరే నాకు ముఖ్యం, కానీ మా తాతయ్య కోరిక తీర్చడానికి ఈ పెళ్లికి ఓకే చెప్పాను అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న ఊరి వాళ్ళు కయాల్ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అదంతా చూసిన కయాల్ తాతయ్య కయాల్తో నా కోరిక తీరడం కోసం నిన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసినందుకు క్షమించమ్మా అని చెప్పి నాకు క్యాన్సర్ వచ్చి చనిపోతే నా కోసం నిన్ను ఇబ్బంది పెట్టానని ఫీల్ అవుతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ ఊరి డాక్టర్ అక్కడికి వచ్చి తాతయ్య నువ్వు చనిపోవు, నీకు అసలు క్యాన్సరే లేదు, ఆ రోజు వేరే వ్యక్తి రిపోర్ట్స్ నీ రిపోర్ట్స్తో చేంజ్ అయ్యాయని చెప్పడంతో అది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సెల్వన్ రాసిన డైరీ గురించి తెలిసిన తన అమ్మ సెల్వన్ చెంప పగలగొట్టి ఇలాంటి వాడు నీకు వద్దమ్మా అంటుంది. దాంతో సెల్వన్ షాక్లో ఉండగా కయాల్ తనకి థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మూవీ స్టోరీ ఎండింగ్లో ఒక రోజు కయాల్ బ్యాంకుకి వెళ్లేందుకు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి కయాల్ దగ్గరికి వచ్చి మీకు రచయిత కేపీ ఇల్లు ఎక్కడో తెలుసా, నేను తన రచనలకి పెద్ద ఫ్యాన్ని, శ్రీవాదం మీద తను రాసే రచనలు అద్భుతంగా ఉంటాయి, తనని ఒకసారి కలవాలి అని అడగ్గా అదంతా విన్న కయాల్ మీరు కేపీని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి అతని రచనల్లోని ఆదర్శాలు జనాలకి చేరాలి, నేను ఒక సినిమాని డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నా, అందుకే కేపీని కలిసి అతని కథని సినిమాగా తీయాలి అనుకుంటున్నా అని చెప్పగా అది విన్న కయాల్ హ్యాపీగా ఫీల్ అయ్యి కేపీ అబ్బాయి కాదు అమ్మాయి, అది నేనే అని చెప్తుంది. అది విన్న ఆ వ్యక్తి మొదట షాక్ అయ్యి అయితే మీ కథతో సినిమా తీద్దామా అంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.